మరణాత యేసయ్య నేడు మా పల్లెలను దీవించుము, నిండుగా వర్తల చేయము. 2026 జూన్ 17వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7వ వచనము. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని కలిగి ఉన్న మనము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. దేనికైనా మనోధైర్యం కోల్పోయి భయపడితే అది దేవునికి అవమానం తెచ్చే ప్రవర్తనే అవుతుంది. ఎందుకంటే మనం ధైర్యంగా జీవించడానికి, సైతానును వాడి శోధనలను ఎదుర్కొనడానికి యేసుక్రీస్తు రక్తంలో మనకు అధికారం ఇస్తూ ఆయన శిలువపై బలి అయినాడు, మృత్యుంజయుడైనాడు. మనకి ఎటువంటి శోధన ఆపద ఎదురైనా అప్పుడే మనం 7 సార్లు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు సర్వనాశనము అని హృదయశుద్ధి కలిగి హృదయపూర్వకముగా వాడిని ధైర్యంతో ఎదిరిస్తే ఎటువంటి శోధనలైనా 7 దారుల్లో పారిపోయి మనకు శాంతి, సమాధానము, నిబ్బరమైన ధైర్యం ఏర్పడుతుంది. కావున దేవుని బిడ్డలముగా ధైర్యం కలిగి ఎటువంటి కీడులనైనా ఎదుర్కొనగలిగే దైవశక్తిని దేవాది దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడైన మా తండ్రి, నీవు మాట ఇచ్చి తప్పేవాడువు కాదు. నీవు ఇచ్చిన రక్షణలో స్థిరముగా నిలబడలేకున్నాము. నీ వాక్కు ఇచ్చే నెరవేర్పును పొందలేకపోతున్నాము. నీ యందు భక్తిహీనులుగా కాక ఇక నుండి నీవు ఇచ్చిన వాక్కును విశ్వాసంతో పట్టుకుని సాధించుకునే ధ్యాన స్థితిని మాకు దయచేయము. మా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానములన్నీ పొందగల గొప్ప భాగ్యములతో నింపుము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయుమని పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. కడకు మోక్షంబు తట్టు